చెప్పండి అత్తయ్య, ఏం చేయాలి? అది బాగా కాల్చాలి అంతేగా? కాల్చాలా? అదే అట్లత్తయ్యా, పిండి కాలే వరకు బాగా కాల్చాలి అంటున్నా. అవునవును, నేను అదే చెప్పాలనుకున్నాను. అట్ల కాడుతో అట్లు బాగా కాల్చు, అలాగని మాడిపోయేలా కాల్చుకు. సరే అత్తయ్య, మీరు ఎలా అంటే అలా. ఆ పిండి కాస్త అందుకోండి. ఏ పిండి? అత్తయ్య, పిండి కాదు, అట్ల పెనం. పెనం. పెనమా? తీసుకో. ఆ కాడ తీసుకోండి. దేవుడు, నా చెయ్యి కాలిపోయింది. అయ్యో దేవుడు, నా చెయ్యి అంతా కాలిపోయింది. జాను అనంత పని చేసేసింది. మామ్ తనకి ఏది ఇస్తే అది తిరిగి ఇస్తానని చెప్పింది, అలాగే చేసేసింది. అంబులెన్స్, హాస్పిటల్, డాక్టర్ రా. అయ్యయ్యో, అయ్యో అయ్యో. ఒరే వివేక్, ఏంట్రా అలా చూస్తున్నావు? త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయి. నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళరా. ఏమైంది దేవయాని? ఎందుకు హాస్పిటల్ అంటున్నావు? నేను చెప్తాను అత్తయ్య గారు. ఈరోజు ఉగాది పండగని దేవయాని అత్తయ్య గారు అట్లు చేయడం కోసం అందరికంటే ముందు వంటింట్లోకి వెళ్లారు. అట్ల పెనం వేడి చేయబోయి పొరపాటున అట్లకాడు వేడి చేసినట్టున్నారు. దాన్నే పట్టుకొని చేయి కాల్చుకున్నారు. అంతే కదా చిన్నత్తయ్య గారు. అట్ల పెనం వేడి చేయబోయి అట్ల కాడ వేడి చేయడం ఏంటి? మళ్ళీ దాన్ని చేత్తో పట్టుకోవడం ఏంటి దేవయాని? అలవాట్లేని పనులు చేస్తే ఇలాగే ఉంటుంది అరవిందా. తనెప్పుడైనా వంటింట్లోకి వెళ్తే కదా ఏది ఎలా చేయాలో తెలిసేది. అట్లకాడితో చేయి కాలినందుక హాస్పిటల్ అంబులెన్స్ అని కేకలేస్తున్నారు. ఇంత మాత్రానికి ఇంత హడావిడి చేస్తారా చిన్నత్తయ్య గారు? చెయ్యి కాలింది నాకు, నొప్పి నాకు తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? వెన్న రాసుకుంటే పోయేదానికి హాస్పిటల్ దాకా ఎందుకు పిన్ని? అంటే చాలా డీప్ గా కాలిందేమో మిత్ర. వెన్న రాస్తే మంట తగ్గిపోతుంది. జాను, వెళ్ళి వెన్న తీసుకురా. సరే అత్తయ్య గారు. దేవయాని, వంట సంగతి కోడలు చూసుకుంటారు. ఇంకెప్పుడు అలవాట్లేని పనులు చేసి చేతులు కాల్చుకోకు. ఫ్రై, నువ్వేంట్రా కామ్గా ఉన్నావు? కన్న తల్లి నొప్పితో బాధపడుతుంటే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? జాను వెన్న కోసం వెళ్ళింది కదా మామ్, కాసేపు ఓర్చుకో, తెచ్చి వెన్న పూస్తుంది. ఈ వెన్న రాస్తే అత్తయ్య చేతి మంట తగ్గి చల్లబడుతుంది. అక్కని ఇబ్బంది పెట్టడానికి ఆ మనిష రాక్షసితో కలిసి ఏదో ఒకటి చేస్తుంది. ఈ రోజంతా అత్తయ్య చేయి కాలి బాధతోనే సరిపోవాలి. మనిష ప్లాన్ ఏంటో బయటపడాలి. జాను, త్వరగా రా, అమ్మ చేతికి వెన్న రాయాలి కదా. అత్తయ్య గారి చేతి నొప్పి నేను తగ్గిస్తాను కదా. అత్తయ్య గారు, మీరు కూర్చోండి.
అరుపు దేవయాని? కాస్త ఓర్చుకోలేవా? చిన్నపిల్లవా? అయ్యో బాగా మండిపోతుందక్క, కాలిపోతుంది. కాస్త ఓర్చుకోండి అత్తయ్య గారు, తగ్గిపోతుంది. అయ్యో నా వల్ల కావడం లేదే, నొప్పి నొప్పి పెరిగిపోతుంది తప్ప అసలు తగ్గడం లేదు. హాస్పిటల్కి వెళ్తే బెటర్ ఏమో, తీసుకెళ్ళు వివేక్. అక్కర్లేదమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అయ్యో ఇది అసలు తగ్గేనే లేదు బావగారు, మండిపోతుంది. వెన్న పెట్టినా మండడం ఏంటి మామ్? జాను ఇంకొంచెం రాయ్. అమ్మా అమ్మా, మండిపోతుంది, కాలిపోతుంది. కొంపదీసి జాను ఏమన్నా చేసిందా? అడిగి తెలుసుకుందాం. వెన్నలేమన్నా కలిపావా జాను? విశ్వాసం కలిపానండి. విశ్వాసమా అంటే? ఉప్పు. దేవయాని కంటే చిన్నపిల్లలే బెటర్. ఆ కాస్త నొప్పికి ఇల్లు పీకి పందిరేస్తుంది. పదండి. ఇంకెప్పుడు మీ అమ్మని వంటింటి వైపు వెళ్ళొద్దని చెప్పరా? రే వివేక్, కాసేపు చూడు, అప్పటికి పెయిన్ తగ్గకపోతే పిన్నిని హాస్పిటల్కి తీసుకెళ్ళు. అయినా నువ్వు ఉండగా చిన్నత్తయ్య గారు వంటింట్లోకి ఎందుకు వచ్చారు జాను? అట్లు తినాలని ఆశపడ్డారక్క. పాపం బొబ్బట్లు తిని బాధపడుతున్నారు. బొబ్బట్లా? అదే మనీషా, చేయి కాలి బొబ్బలొచ్చాయి కదా, ఆ బొబ్బట్లు. లక్ష్మి, వస్తున్నానండి. ఆంటీ, అసలేం జరిగింది ఆంటీ? మీరు కిచెన్లోకి వెళ్ళడం ఏంటి? అట్లా పెనమనుకొని అట్లా కాడని పట్టుకొని చేతులు కాల్చుకోవడం ఏంటి? అదంతా జాను ఆడిన నాటకం. అసలు నేను అనుకున్నది వేరు, జరిగింది వేరు. మీరేమనుకున్నారు? అట్లా కడుతూ జాను చేతులకి వాతలు పెట్టాలనుకున్నాను. అది రివర్స్ అయ్యి నాకే చిట్టుకుంది. మీరు వేడి చేసిన అట్ల కాడను మీరెందుకు పట్టుకున్నారు? ఆ జాను ఏదో మాయ చేసింది. అంతా నా కర్మ. నా ప్లాన్ ఎలాగో తిరగబడింది. కనీసం నీ ప్లాన్ అయినా పర్ఫెక్ట్ గా జరిగేలా చూడు. నేను మీలా కాదా ఆంటీ? నేను ఏది చేసినా వర్కౌట్ అయ్యేలాగే చేస్తాను. అసలు ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు. అది వర్కౌట్ అవుతుందో లేదో నేను చెప్తాను. అది సస్పెన్స్ అని చెప్పాను కదా ఆంటీ. నా దగ్గర కూడా సస్పెన్సా? నాతో చెప్తే ఏమవుతుంది? గోడలకు కూడా చెవులుంటాయి ఆంటీ. ప్లాన్ లీక్ అయిపోతుంది. కొన్ని ముందే చెప్పకూడదు. చెప్తే వర్కౌట్ అవ్వవు. నేను అలా అనుకునే ఈ అట్లకడ ప్లాన్ని నీతో ముందుగా చెప్పలేదు. చివరికి నాకే ఎదురు దెబ్బ తగిలింది. నేను మీలా కాదాంటీ. ఈ రోజు నేను లక్ష్మిని చావు దెబ్బ కొట్టబోతున్నాను. ఇంకా ఎదురు దెబ్బ తినే సమస్యే లేదు. హా, సరే, నువ్వైనా నీ ప్లాన్లో సక్సెస్ అవ్వు. హా, పండుగ పూట మనకి ఓ మంచైనా జరిగిందని సంతోషపడతాను. ష్యూర్ ఆంటీ. ఈ రోజు లక్ష్మీ పతనం ఖాయం. ప్లాన్ అంతా రెడీగా ఉంది. వదినా, మామ్ మనీషా కలిసి ఈరోజు ఏదో చేయబోతున్నారు వదినా. కానీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఏమీ తెలియడం లేదక్కా. వాళ్ళు ఏమి చేయకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి, కానీ ఏదైనా చేస్తే ఎందుకు కంగారు పడాలి? వాళ్ళ ప్లాన్ ఏదైనా టార్గెట్ నువ్వే వదినా. నిన్ను బ్యాట్ చేయడానికి వాళ్ళు ఏదో చేయబోతున్నారు. తెలుసు వివేక్, ఖచ్చితంగా మనీషా ఏదో ఒకటి చేస్తుంది అని తెలుసు. తాను ఏం చేస్తుందో తెలియకపోయినా దాన్ని ఆపి తీరుతాననే నమ్మకం నాకుంది. ప్లాన్ ఏంటో తెలియకుండా ఎలా ఆపుతావక్క?
నీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇదే నా ధైర్యం, ఇదే నా భరోసా, ఇదే నా రక్షా కవచం. ఈ మంగళసూత్రంతోనే మనీషా ఆట కట్టిస్తాను. ఆయన నా వైపు ఉన్నంత వరకు మనీషా ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చేస్తాను. కానీ ఆ మనీషాతో జాగ్రత్తగా ఉండాలి వదిన. తను చాలా ప్రమాదకరమైన ఆటలాడుతుంది. అవునక్క, తన పంతాన్ని నెగ్గించుకోవడానికి మనీషా ఏదైనా చేస్తుంది. మీరేం వరి అవ్వకండి, నేను చూసుకుంటాను. కాసేపట్లో పూజ ఉంది, పూజకు సిద్ధం కండి. హలో, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, కొత్త సంవత్సరం, మీ సంకల్పం ఏంటో చెప్తే పూజ ప్రారంభిద్దాం. సంకల్పం అంటే ఏంటి పంతులు గారు? సంకల్పం అంటే మీ మనసులో ఉన్న కోరికను బయటకి చెప్పడమమ్మా. కొంపదేశి లక్ష్మిని ఇంటి నుంచి బయటికి పంపించేద్దాం అనుకుంటుందా ఏంటి? మిత్ర నేను లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. అది నా మనసులో మాట పంతులు గారు. మీ ఒక్కరి సంకల్పం కాదమ్మా, మొత్తం ఇంటిల్లిపాది సంకల్పం చెప్పాలి. మిత్ర గారి క్షేమం. అదేంటి మామ్, మీరు ముగ్గురు నా గురించే చెప్పారు? అంటే మీకు మంచి జరిగితే ఇంట్లో అందరికీ మంచి జరిగినట్టే కదండి. అవును మిత్ర, నీ క్షేమమే అందరి క్షేమం. నువ్వు బాగుంటే మేమందరం బాగున్నట్టే మిత్ర. అందుకే నీ పేరుతో సంకల్పం చెప్తున్నాం. సరేనయ్యా, మీలో ఒకరు ఈ సంకల్పాన్ని మనసులో అనుకొని దేవుడికి కొబ్బరికాయ కొట్టండి. ఎవరో ఎందుకు, నువ్వు కొబ్బరికాయ కొట్టు లక్ష్మి. కొబ్బరికాయ నేను కొడతాను. మనీషా, ఆ కొబ్బరికాయ వదులు. నేను కొడతాను ఆంటీ. నువ్వు కొట్టకూడదు. మనీషా కూడా నీ కోళ్లే కదక్కా, తనెందుకు కొట్టకూడదు? తను కడుపుతో ఉంది దేవయాని. గర్భిణీ స్త్రీ కొబ్బరికాయ ఎలా కొడుతుంది? సరిపోయింది, కొబ్బరికాయ కొట్టడానికి లేని కడుపు అడ్డొచ్చింది. నానమ్మ, కొబ్బరికాయ నేను కొట్టునా? అమ్మ కొడుతుందిలే లక్కీ. నేను నాన్నకి లక్కీ కదా చిన్ను, నేనే కొడతాను. కరెక్ట్ తల్లి, నువ్వే కొట్టాలి. దా. అందరికీ ప్రసాదం తీసుకురా. అలాగే అత్తయ్య గారు.
ఏంటి లక్ష్మి, ఇంకో 24 అవర్స్లో నన్ను ఈ ఇంటి నుంచి పంపించేస్తాను అన్నావు? నువ్వు చెప్పిన టైంలో 30 గంట గడిచిపోయింది. నేనింకా ఇంట్లోనే ఉన్నాను. ఏం ప్లాన్ చేయలేదా? నువ్వేం ప్లాన్ చేసావు మనీషా నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి? నేనేదో ఛాలెంజ్ చేశాను కానీ నాకు ఏ ఐడియా రావడం లేదు. నీ వెదవ బుర్రకి ఏ తోట రాలేదంటే నేను నమ్మాలా? నా గురించి వదిలే లక్ష్మి, నువ్వు ఏం ప్లాన్ చేశావో అని నాకు భయమేస్తోంది. ఈ రోజు నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తావా? నీకా డౌటే అక్కర్లేదు, తప్పకుండా పంపిస్తాను. అయితే పంచాంగం అయ్యాక నా లగేజ్ సర్దుకోనా మరి? రెడీగా ఉండు, వెళ్దువు గాని. వెళ్ళేది నేను కాదే, నువ్వు. ఇది పక్కకెళ్ళి ఏదో చేసొచ్చింది. ఏం చేసుంటుంది? తను చెప్పిన సస్పెన్స్ ఇప్పుడు విడబోతుందా? ఆంటీ, కడుపుతో ఉన్నాను కదా, తొలి ప్రసాదం నాకిప్పించురా. పుట్టబోయే బిడ్డకి మంచిది కదా. ఓ సిదీనాసాలో, ఆ పచ్చళ్ళు ఏమైనా కలిపొచ్చిందా ఏంటి? లక్ష్మి, తొలి ప్రసాదం మనీషకివ్వు. ఏమైంది లక్ష్మి? తనకు ప్రసాదం ఇవ్వు. నన్ను క్షమించండి అత్తయ్య గారు. మనీషా కడుపుతో ఉంది. పులుపు వగరులతో పాటు ప్రసాదంలో చేదు తీపి కూడా ఉంటాయి. వాటిల్లో ఏమి పడకపోయినా మనీషా కడుపులోని బిడ్డకు మంచిది కాదు. అంటే నన్ను ఈ ప్రసాదం తినద్దంటున్నావా లక్ష్మి? తొలి ప్రసాదాన్ని నా బేబీకి దూరం చేస్తున్నావా? లేదు మనీషా, నీకు ఈ ప్రసాదం వద్దు. నీ కడుపులోని బిడ్డకి ఏ ప్రమాదం జరగకూడదు అంటే పంతులు గారు ఆ తీర్థం ఇవ్వండి. ప్రసాదంలో మనిషి ఏదో కలిపినట్లుంది. దీని ప్లాను గోవిందా అయిందే. ఆంటీ, కావాలంటే మీరు లక్ష్మి చేసిన ప్రసాదాన్ని టేస్ట్ చేయండి. అంతా బాగుందనుకుంటే నేను తింటాను. నువ్వు తొలి ప్రసాదం తింటానన్నావు కదా మనీషా. అత్తయ్య గారు టేస్ట్ చేస్తే అది తొలి ప్రసాదం అవ్వదు కదా. ఇదేంటి, పిల్లల కోసం నేను 2 ఫ్రూట్స్ తీసుకొచ్చాను, ఇప్పుడు ఒకటే ఉందేంటి? ఇంకొకటి ఎవరు తిన్నారు? ఆంటీ చేత నిన్ను ఇంట్లో నుంచి గెంటించేస్తాను. చూద్దాం రేపు ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారో, ఎవరు ఇంట్లోనే ఉండిపోతారో. నేనేదో ఛాలెంజ్ చేశాను కానీ నాకు ఏ ఐడియా రావడం లేదు. ఫ్రూట్ ముక్కలతో లేని కడుపును పోగొట్టుకుని బయటికి పంపాలనుకున్నావా మనీషా? చెప్తాను నీ సంగతి.
ఎలా ఉంది నా దెబ్బ? అదిరిపోయింది కదా? అలా చూస్తావేం మనీషా?